ఇర్మియా 15. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన యెడల నీ వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనం చేయుటకును ఆకాశపక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించియున్నాను. యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడివాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను. సంతాపపడి పడి నేను విసిగియున్నాను. దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకున్న వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచియున్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగురికి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానం నొందియున్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసెదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులీయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది. నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏల ఎడతెగినిదాయెను, నా గాయము ఏల ఘోరమైనదాయెను. అది స్వస్థత నొందకపోనేలా? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా, నిలువని జలముల వవుదువా? కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను,
బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇర్మియా 16. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను. గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరినూ అంగలార్చకుందురు, ఎవరినూ తమను తాము కోసికొనకుందురు. వారి నిమిత్తము ఎవరినూ తమను తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరినూ పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరినూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్టహృదయ కాఠిన్యమ చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దేవారాత్రము అన్యదేవతలను కొల్చుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తొలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయదేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు. కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. ఇర్మియా 17. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా
యూదా పాపము ఇనుపగంటంతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములన్నిటి పలకల మీదనూ చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. పొలంలోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక, నీ వరిగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును, అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకుగా కనబడును. ఉన్నత స్థలమునందు మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో నున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనంతో వారిని నశింపజేయుము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచూ పోవచ్చు నుండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటినూ నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము. యూదారాజులారా, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి, ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధనందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాన్ని ప్రతిష్ఠిత దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మల్లో గుండా ఏ బరువును తీసుకుని పోకుని ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములో నుండి
యెరూషలేము ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశములో నుండి, మైదానపు దేశములో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికినీ సాధ్యము కాకపోవును.